ఈ మాత్రం చేత్తో రావండి, కత్తిరితోనే కట్ చేయాలి. ఓవనాల్సిందే ఎవరైనా. బుట్టలాగా ఎక్స్పాండ్ అయిపోయింది దూరం దూరంగా పెట్టినా. ఇక్కడ చూడండి తేనెటీగ మొత్తం మా తోట అంతా అయ్యే పీల్చేస్తుంది. ఇక్కడ పక్కనే ఉన్నాము, అయినా అసలు నదురు లేదు బెదురు లేదు. అసలు తలకాయ దించుకుని ఇవి కూడా ఇంకా వదిలేస్తే పెద్దవి అవుతాయేమో. చూడండి ఎంత స్పెషల్ జంటకాయ. క్యాప్సికమ్ చెట్టు చూడండి, ఇది ఒకటేమో ఇట్లా బారుగా ఉంది. ఈ చెట్టుకు చూడండి, ఇదేమో రౌండ్గా ఉంది. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. పచ్చిమిర్చి బాగా రెడీ అయిపోయినాయి. లాస్ట్ వీక్ వర్షం పడి మొత్తం చెట్లన్నింటినీ వల్లకల్లోలం చేసింది, అన్నీ వంగిపోయినాయి. పూత అయితే రాలిపోయింది చాలా మటుకు. ఏదో ఒకటి అయితే అబ్స్ట్రక్షన్ అయితే వస్తుంది కూరగాయ మొక్కలు పెంచుకునేటప్పుడు. ఇండియాలో ఎలా ఉంటుందో ఇంకా అలాగే ఉన్నాయి పచ్చిమిరపకాయలు అయితే. సైజ్ అయితే మంచిగా ఉంది. మరి బజ్జీలు వేసుకోలేం కానీ పర్లేదు. కాయలు కూడా సరిపోతాయండి, మన ఇంట్లో వరకు అయితే వచ్చేస్తాయి. ప్రస్తుతానికి షేర్ చేసే అన్ని లేకపోయినా ఈ చెట్టుకు మాత్రం భలే తయారైనాయి. ఈ క్యాప్సికము ఎందుకు కొంచెం నల్లబడింది, సరే కోసేస్తాం. ఈ చెట్టుకి ఎందుకన్నా మరి అలా నల్లగా వచ్చింది, మరి ఇత్తనమే ఇంత తెలీదు. ఈ ఒక్క చెట్టుకి అలా వచ్చింది, కాయలన్నిటికీ వచ్చింది అలా. మరి ఏమన్నా తెగులా ఏంటో కూడా తెలీదు. ఈ చిన్న క్యాప్సికంతో కర్రీ ఉండేవండి, చాలా బాగుంది. క్యాప్సికమ్ చెట్టు చూడండి, ఇది ఒకటేమో ఇట్లా బారుగా ఉంది. ఈ చెట్టుకు చూడండి, ఇదేమో రౌండ్గా ఉంది. మరి ఏంటో తేడా రెండిటికి. పోయినసారి కోసినవి వండుకున్నాం మేము. ఈ మిరపకాయలును మన క్యాప్సికమ్ చూస్తేనే కడుపు నిండిపోతుంది అసలు. పెద్ద క్యాప్సికమ్ ఏమో 2-3 చెట్లు ఉన్నాయి. ఇక్కడ హాలోపినీస్ చెట్లు ఉన్నాయండి, 3-4 చెట్లు ఉన్నాయి. ఒకదానికైతే ఇంకా సరిగ్గా కాపు రాలేదు, కానీ వీటికైతే కొన్ని వచ్చినాయి. లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసాము. ఈ కూడా కారం ఉంటుంది బాగా. మొత్తం 4 రకాలు ఉన్నాయి పచ్చిమిర్చి వెరైటీలో. నెక్స్ట్ ఇప్పుడు వంకాయలు ఏమైనా రెడీ అయినాయేమో చూద్దాము. సన్న వంకాయ అండి, ఇక్కడ ఎక్కువ లావియే ఉంటాయి. ఎగ్ ప్లాంట్స్ అంటారు. కొన్ని అవి కొన్ని ఇవి పెట్టాము. ఇవి కూడా ఇంకా వదిలేస్తే పెద్దవి అవుతాయేమో. చూడండి ఎంత స్పెషల్ జంటకాయ. ఈరోజు గుత్తి వంకాయలు అయితే బాగా వస్తున్నాయి. ఇట్లా మన ఇండియన్ వెరైటీలు ఇలా పండించుకుంటున్నాము. గుత్తి వంకాయలు ఇక 2 రకాలు అన్నమాట. ఇంకా ఇప్పుడు స్వీట్ కార్న్ చాలా మటుకి హార్వెస్ట్ చేసాము ఇప్పుడు వరకు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా చేస్తున్నాము. ఒక్కోదానికి 2-3 వచ్చినాయి, కానీ ఒకటైతే పెద్దగానే మంచిగానే ఉంటుంది. మిగిలినవి ఏమో ఇట్లా తోలు వచ్చేసి ఇంకోటి రెడీ ఉంది.
ఈరోజు అయితే స్వీట్ కార్న్ బాగానే వచ్చినాయి. ఈ చూసారా, కింద ఏమో బాగానే వచ్చినాయి కానీ పైన తోలు ఊడిపోయి ఇంకా ఇట్లా వస్తున్నాయి. ఈసారి అన్నీ అయిపోతాయి అనుకుంటా. ఈ మధ్యలో ఈ బంగాళదుంప దానికంతకదే వచ్చింది కదా, ఇంకా అక్కడక్కడ గ్రీన్ కలర్ ఉంది. దుంపలు అయితే తయారవుతున్నాయి అనుకుంటా. ఇదిగోండి, ఇదైతే బయటికే వచ్చేసింది. ఫైనల్గా ఈ రెండేమో పైన వచ్చినాయి. 50 మొక్కలు పెట్టినట్టున్నాను. ఇవి చూసారా ఎట్లా వచ్చిందో, పూల బుట్టలాగా అన్నమాట. 10 మొక్కలు ఉన్నాయి, బుట్టలాగా ఎక్స్పాండ్ అయిపోయింది. దూరంగా పెట్టిన దాంట్లోనే ఒక చెర్రీ టమాటా చెట్టు కూడా వచ్చింది. ఒక అయితే పండింది, ఒకటి చాలయ్యా. ఇక్కడ చూడండి, తేనెటీగ మొత్తం మా తోట అంతా అయ్యే పీల్చేస్తుంది. ఇక్కడ పక్కనే ఉన్నాము, అయినా అసలు నదురు లేదు, బెదురు లేదు. ఎంత దగ్గరికి పెట్టినా అసలు తలకాయ దించుకుని అసలు బాగా కాసినవి. చూడండి ఇక్కడ దానికంతకదే వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం బాగా కాసినాయి చెర్రీ టమాటా. 100 కిలోలు అయితే గ్యారంటీగా కాసినాయి. ఇది కూడా అట్లా నారుతో పాటు వచ్చిన టమాటానే, చెర్రీ టమాటా. ఇది కూడా కాయలకు వచ్చినాయి. వాటినైతే పీకలేదండి, బయట వచ్చిన వాటిని అయ్యే పెరుగుతాయిలే అని ఈ పూల చెట్లకు పట్టినప్పుడే వాటికి కూడా నీళ్లు పట్టేస్తున్నాను. ఇంకా అదే వస్తుంది. సపోర్ట్ చూడండి, నేను కట్టలేదు, అయినా అది దానికి ఆనుకుని. ఇక్కడేమో ఏమో మనం పెట్టినవి వద్దామా వద్దా అన్నట్టు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా పర్లేదండి, ఆర్గానిక్గా పండించినవి కదా, ఇంట్లో వరకు సరిపోయినా హ్యాపీనే. యూజ్ రైట్ హ్యాండ్. ఈ మాత్రం చేత్తో రావండి, కత్తిరితోనే కట్ చేయాలి. గట్టిగా ఉంది కాడ. మనకు కూడా ఉంటాయి హైబ్రిడ్ వెరైటీలు, అయితే అంత పెద్దగా ఉంటాయి. మరి ఇది హైబ్రిడ్లో ఒక రకం. ఈ మడతలో అసలు చూడండి ఎలా ఉందో. బావనాల్సిందే ఎవరైనా. మీకు ఈ టమాటో కనుక నచ్చితే వీడియో మీద లైక్ కొట్టండి. కొంచెం తయారవుతుంది అది, ఒక సైడే కొంచెం వచ్చింది కానీ నెక్స్ట్ టైం హార్వెస్ట్లోకి వద్దాము. ఇక్కడ ఒక టమాటా వచ్చి బాగా పాడైంది, అది ఇక్కడే వేసేసాము నేలలో. చూడండి నారెట్టు వచ్చేసిందో. కొంచెం పెద్ద అయినాక తీసి వేరే చోట పెడతాను. ఊరినే వేయంగానే వచ్చేసింది. వారం 10 రోజులు అయిందో మరి అక్కడ వేసి. మేము టమాటా పచ్చడి చేసుకున్నాం, రోటి పచ్చడి. మళ్ళీ ఇంకా టమాటా కూర చపాతీలోకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ వెరైటీ కనుక ఇండియాలో మీరు ఎక్కడైనా చూసుంటే కనుక, ఆ ప్లేస్ ఎక్కడో చూసారో కామెంట్లో పెట్టండి. టమాటో గుమ్మడికాయ. ఇదేమో యాపిల్ కుకుంబర్ అండి, అంటే ఆస్ట్రేలియా దోసకాయ. కాయ మొత్తం నూగు వస్తుంది, దోమలు కాదులే కానీ నూగు వస్తుంది. మా పెద్ద సైజు. ఇక్కడ మాత్రం యాపిల్ కుకుంబర్ వచ్చి వైట్ కలరు. మొన్న లాస్ట్ టైం అయితే కొంచెం చిన్న సైజు ఉన్నాయి కానీ అప్పుడు ఇంకా తయారవ్వాలా. ఈసారి పెద్దగానే ఉన్నాయి. లాస్ట్ టైం అంటే లాస్ట్ హార్వెస్ట్లో అండి, పోయిన సంవత్సరం కాదు. పోయిన సంవత్సరం అసలు ఇన్ని కాయలేదు మాకు. కీరా దోసకాయ కాయలు అయితే ఎక్కువ లేవు. లాస్ట్ హార్వెస్ట్లో 4-5 బాగానే కోసామయ్యి. ఇప్పుడైతే ఒకటే ఉంది రెడీగా. కీరా ఒకటి వచ్చింది. ఇంకా యాపిల్ కుకుంబర్లు. చాలా కష్టపడ్డాను ఈసారి మాత్రం గార్డెన్ ఒక తీరుగా రావటానికి.
వీడియో అంతా చివరి వరకు చూసిన తర్వాత గార్డెన్లో ఏ వెజిటేబుల్ హైలైటో కామెంట్ చేయండి. టమాటాలో 2 వెరైటీలు ఉన్నాయి. ఇటాలియన్ బీన్స్ చూద్దామండి. ఇప్పుడు రాక్షస్ జాతి రాక్షస్ చిక్కుడు చూడండి. మొదలు అటాక్ ఇక రాక్షస్ జాతి మొదలైంది ఏంటంటే అసలు చూస్తే ఎవరైనా దూరం నుంచి చూస్తే తమ్మకాయలు ఉంటాయి మనకు అక్కడ, సేమ్ అట్లాగే అలా అనిపిస్తాయి ఒక్కోసారి. ఇటాలియన్ బీన్స్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది మిగిలిన మామూలు బీన్స్ కంటే కూడా మామూలు బీన్స్ అన్నమాట, మామూలు చిక్కుళ్ళు. చాలా బాగుంటుంది. మేము చిన్నగా కోసుకుని వండుకుంటున్నాము. దొండకాయ లాగా చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని ఫ్రై చేసుకుంటున్నాము. అలాగే టమాటాలో కూడా వండుకుంటున్నాము. బీన్స్ హార్వెస్ట్ చేయడం అయితే చాలా టైం పడుతుందని ఇంకా నేను ఆ పాప ముందు పక్కకి వెళ్ళి బీట్రూట్ అయితే తీసేద్దాం అనుకున్నాము. ఈ లోపలే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చని గబగబా పీకేసాము బీట్రూట్ మొక్కలు చాలా మటుకు. ఈరోజైతే చాలానే వచ్చినాయి. 2 క్యారెట్లు కూడా రెడీ అయినాయి. అవి కూడా పీకేసాము. అవి వంకరగా వస్తున్నాయి కింద నేల గట్టిగా ఉండేసరికి. ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా మా వాడు హార్వెస్ట్ ఆపేసి వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నాడు. వచ్చిన వాళ్ళకి షేర్ చేసేసాము. వంకాయలు, కొన్ని టమాటాలు, కార్న్, బీన్స్ అన్ని రకాలు కొన్నిగా షేర్ చేసాము. ఇంకా చివరికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎర్ర తోటకూర అది హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా బాగా తయారయ్యింది. ఇందాక వాళ్ళకి కూడా కొంత కోసి ఇచ్చాము, అదైతే వీడియో తీయలేదు. ఈ ఎర్ర తోటకూరతో తోటకూర లివర్ కర్రీ చేసుకున్నాము. చాలా బాగుంది, ఈజీనే. ఎంత తోటకూర వచ్చిందో చూడండి. నేను వీడియోలో అయితే పెడుతున్నాను, చూస్తున్నారు బాగానే. కానీ ఎవరైనా ఆర్గానిక్గా పండించుకోవడం స్టార్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలండి చాలా మటుకు రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నీ తీసేద్దాం అనుకున్నాము, ఎందుకంటే పచ్చిమిర్చి రావటం స్టార్ట్ అయింది కదా, మళ్ళీ బలం సరిపోదేమో వాటికని. అయినా కానీ తయారైపోయినాయి కదా, ఇంకా తీసేద్దాం అనుకున్నాము. ఉల్లిపాయ అయితే మాత్రం ఈ సంవత్సరం హార్వెస్ట్లో చాలా హ్యాపీ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగా పండిపోయినాయి, త్వరగానే తయారైపోయినాయి. ఆల్మోస్ట్ నారు పెట్టిన ప్రతిదీ ఉల్లిపాయ అయితే తయారైంది. ఎక్కువ డ్యామేజ్ అయితే లేదు ఈసారి మాత్రం. ఎర్రుల్లిపాయ చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అన్నిటికంటే ఎర్రుల్లిపాయ టేస్ట్ బాగుంది తెల్లాటి కంటే కూడా. చాలా వచ్చినాయి ఈరోజు ఉల్లిపాయ అయితే మాత్రం. ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలన్నీ ఒకసారి చూద్దాం. 2 క్యారెట్ వచ్చినాయి, బీట్రూట్ చాలానే వచ్చినాయి, బీన్స్ కూడా వచ్చినాయి, ఎర్ర తోటకూర, కార్న్, టమాటాల్లో 2 వెరైటీలు, ఉల్లిపాయలు, యాపిల్ కుకుంబర్, ఇంకా పచ్చిమిర్చిలోనే 4 వెరైటీలు, 2 పచ్చిమిర్చిలు, 2 ఏమో క్యాప్సికమ్లు, వంకాయలు, 2 బంగాళదుంపలు కూడా. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి.